రజనీ ఒకప్పుడు వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన అందాల కథానాయిక. దాసరి బ్రహ్మముడితో ప్రారంభమైన ఆమె తెలుగింటి బంధం 150 సినిమాలతో పెనవేసుకుంది. అప్పటి అగ్ర హీరోలందరితోనూ యాక్ట్ చేశారు రజనీ. పెళ్ళైన తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికా నుంచి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం ఉంది అంటున్న బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రజనీని ఒక ఇంటర్వ్యూలో మీకు రాజేంద్ర ప్రసాద్కు సంబంధం ఉండేది అని అప్పటి పత్రికలు రాశాయి. బోల్డ్ కథనాలు. వాటికి మీ రియాక్షన్ ఏమిటి అని అడిగితే, అసలు ఏ హీరోతోనూ యాక్ట్ చేయడం కంఫర్టబుల్గా ఉండేది కాదు. అప్పుడు ఇప్పట్లా చిట్ చాట్ చేసే టైం ఉండేది కాదు. ఎప్పుడూ షార్ట్ చేయడం, వెంటనే వచ్చేయడం, హీరోతో కూర్చోవడం ఉండేది కాదు. కాసేపు మేము కూర్చొని మాట్లాడుకుంటే చాలు, పత్రికల వాళ్ళు రాసేసేవారు. అలాంటిదే ఇది కూడా. అసలు నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఇది నాకే కాదు, అందరి హీరోయిన్స్కి ఇదే వర్తిస్తుంది. రాసే వాళ్ళకి మసాలా కావాలి. హీరో రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా హెల్త్ కాన్షియస్నెస్ ఉండేది. ఎప్పుడు రజనీ నువ్వు ఇంత తెల్లగా ఎలా ఉన్నావు అని ఆయన ఒక డిటెక్టివ్ లాగా నన్ను ఫాలో అయ్యేవారు. మా మదర్కి చాలా క్లోజ్ ఆయన. నేనేం తింటాను, ఏం ఎక్సర్సైజులు చేస్తాను అని ఎప్పుడు మా అమ్మగారిని ఆరా తీస్తూ ఉండేవారు. ఆవిడ ఈ విషయంలో అమాయకురాలు. లేదు బాబు, తానేమి తినదు అనేది. నా లైఫ్ స్టైల్ ఏంటి, నేనేం తింటాను, ఇది ఆయన క్యూరియాసిటీ. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు. మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉండి మెల్లమెల్లగా ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యారు. చాలామంది హీరోయిన్స్ అతనితో చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఆ సమయంలో నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ సమయంలో నేను చెప్పింది ఒకటే, మాకు చిన్న పెద్ద అనే భేదభావం లేదు. ఒకరోజు ఇండస్ట్రీకి అందరూ కొత్తే, అందరూ చిన్నే అని చెప్పి ఓకే చేశాం. అందువలన రాజేంద్ర ప్రసాద్ గారికి నేనన్నా మా ఫ్యామిలీ అన్నా ప్రత్యేక అభిమానం. నా బ్యూటీ సీక్రెట్స్, నా హెల్త్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి నేను భోజనం తింటున్నప్పుడు పక్కనే కూర్చుని ఏం తింటున్నానో అబ్జర్వ్ చేయడం, ఆ తర్వాత బీడా అంటే కిళ్ళి తింటావా అని అడగడం, బీడా తినిపించి రజనీని అంటే నన్ను తక్కువగా చూపించడం, అతనిలో ఒక విలనిటిక్ యాంగిల్ కూడా ఉంది. అదే సమయంలో నేనంటే ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది. అది చూసే వాళ్ళకి మా మధ్య ఏదో ఉంది అనిపించింది. అన్నా చెల్లి అయినా ఒక వయసు వచ్చాక పక్క పక్కనే కూర్చుంటే కూడా ఇట్స్ లుక్ డిఫరెంట్. సో అలా మా ఇద్దరికి సంబంధం అంటగట్టింది ఈ పత్రికాలోకం. అంతేకాని మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు అని రజనీ క్లారిఫై చేశారు.